బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అసలు కారణం ఏంటి? ఈ రోజు బంగారం ధర చూసి సామాన్యులు షాక్ అవ్వాల్సిందేనా? 10 గ్రాముల బంగారం ధర త్వరలో 2 లక్షలకు చేరుతుందా? ఇప్పుడే బంగారం కొనాలా లేక ధర తగ్గే వరకు వేచి చూడాలా? బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ధరలు ఎంత పెరిగినా బంగారం కొనడం ఇంకా మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు ఈ రోజు బంగారం ధరలను ఒకసారి చూద్దాం. ఆగస్టు 28, 2026 నాటికి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,59,000 రూపాయలు ప్రతి 10 గ్రాములకు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,46,000 రూపాయలు ప్రతి 10 గ్రాములకు ఉంది. అయితే ఇవి సూచిక ధరలు మాత్రమే. మీరు జ్యువెలరీ కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు కలుస్తాయి. కాబట్టి జ్యువెలరీ షాపుల్లో మీరు చెల్లించే తుది ధర ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఇక బంగారం ధరలు ఎందుకు ఇంత భారీగా పెరుగుతున్నాయనే విషయానికి వస్తే ఒక్క కారణంతో బంగారం ధర పెరగదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, ఇన్వెస్టర్ల డిమాండ్, ఇలా చాలా అంశాలు కలిసి బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ డబ్బులో కొంత భాగాన్ని బంగారం వైపు మళ్లించడం సాధారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే బంగారాన్ని చాలా కాలంగా సేఫ్ హేవెన్ ఆస్తిగా చూస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో భయం పెరిగినప్పుడు, స్టాక్ మార్కెట్లలో అస్థిరత పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లలో బంగారంపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ భావించినప్పుడు బంగారంపై ఆసక్తి పెరగవచ్చు. అదే సమయంలో డాలర్ బలహీనపడితే అంతర్జాతీయంగా బంగారం ధరకు మరింత మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అందుకే బంగారం ధరను కేవలం మన దేశంలో ఉన్న డిమాండ్తో మాత్రమే అర్థం చేసుకోలేం. అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? అమెరికాలో వడ్డీ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? డాలర్ విలువ ఎలా మారుతోంది? ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ కూడా చూడాలి. ఇక మరో ముఖ్యమైన కారణం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారానికి డిమాండ్ కొనసాగడం కూడా దీర్ఘకాలంలో బంగారం ధరకు మద్దతు ఇచ్చే అంశాల్లో ఒకటి. భారత్లో కూడా బంగారంపై ఆసక్తి పెరుగుతోంది. జ్యువెలరీ కొనుగోళ్లతో పాటు పెట్టుబడి కోసం గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్గాల ద్వారా కూడా కొంతమంది బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అంటే బంగారం ఇప్పుడు కేవలం అలంకరణ కోసం కొనుగోలు చేసే వస్తువు మాత్రమే కాదు. అయితే చాలా మందికి అది ఒక పెట్టుబడి ఆస్తి కూడా. అయితే ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తున్నారు. బంగారం ధర పెరుగుతుంటే ఇకపై కూడా ఇదే విధంగా పెరుగుతూనే ఉంటుందని అనుకుంటారు. బంగారం ధర పెరుగుతుంటే ఇకపై కూడా ఇదే విధంగా పెరుగుతూనే ఉంటుందని అనుకుంటారు. అది మాత్రం సరైన ఆలోచన కాదు. ఏ ఆస్తి ధర కూడా ఎప్పటికీ ఒకే దిశలో కదలదు. బంగారం కూడా అంతే. ధరలు వేగంగా పెరిగిన తర్వాత మధ్యలో కరెక్షన్ రావచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు మారితే బంగారం ధర కూడా తగ్గవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఇవన్నీ బంగారం ధరను ప్రభావితం చేయగలవు. అందుకే బంగారం 2 లక్షలు ఖచ్చితంగా అవుతుంది అని ఎవరైనా చెబితే నమ్మకండి. అలాగే ఇక బంగారం ధర పెరగదు అని ఎవరైనా ఖచ్చితంగా చెప్పినా నమ్మకండి. మార్కెట్లో భవిష్యత్తు ధరను ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఇప్పుడు సామాన్యులు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి కోసం కొనుగోలు చేస్తున్నారా? కుటుంబ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారా? లేక పెట్టుబడి కోసం కొనుగోలు చేస్తున్నారా అనేది చాలా ముఖ్యం. పెళ్లి లేదా కుటుంబ అవసరం కోసం బంగారం కొనాల్సి ఉంటే ధర ఎప్పుడు తగ్గుతుందో అని సంవత్సరాల తరబడి ఎదురు చూడడం ప్రాక్టికల్ కాకపోవచ్చు. అవసరం ఉన్నప్పుడు మీ బడ్జెట్కు అనుగుణంగా కొనుగోలు చేయడం మంచిది. ఒకేసారి మొత్తం డబ్బును పెట్టకుండా మీ అవసరాన్ని బట్టి విడతలుగా కొనుగోలు చేయడాన్ని కూడా పరిశీలించవచ్చు. దీంతో ఒక్కరోజు ధరపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి కొంత తగ్గుతుంది. ఇక పెట్టుబడి కోసం మాత్రమే బంగారం కొనాలనుకునే వాళ్ళు జ్యువెలరీనే ఏకైక మార్గంగా భావించాల్సిన అవసరం లేదు.
గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్గాలను కూడా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే జ్యువెలరీ కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. కాబట్టి పెట్టుబడి కోసం బంగారం కొనేవాళ్లు బంగారం ధర మాత్రమే కాకుండా పెట్టుబడికి సంబంధించిన మొత్తం ఖర్చులను కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మీ మొత్తం పొదుపును బంగారంలో పెట్టడం కూడా మంచిది కాదు. మీ ఆర్థిక లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంటి కోసం డబ్బు కావచ్చు, పిల్లల చదువు కోసం డబ్బు కావచ్చు, రిటైర్మెంట్ కోసం డబ్బు కావచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు. అందుకే మీ పెట్టుబడులు ఒకే ఆస్తిపై ఆధారపడకుండా విభజించి ఉండటం ముఖ్యం. బంగారం మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో ఒక భాగంగా ఉండొచ్చు, కానీ మొత్తం పెట్టుబడిని బంగారంలో పెట్టడం సరైన విధానం కాదు. ఇక ధరలు పెరుగుతున్నాయని భయంతో అప్పు తీసుకుని బంగారం కొనడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం ధర మనం ఊహించినట్టుగా పెరగకపోతే ఒకవైపు రుణంపై వడ్డీ చెల్లించాలి, మరోవైపు పెట్టుబడి ఆశించిన రాబడిని ఇవ్వకపోవచ్చు. కాబట్టి బంగారం ధర పెరుగుతోంది కాబట్టి వెంటనే కొనాలి అనే భయం ఉండకూడదు. అలాగే ధర పడిపోతుందేమో అనే భయపడి అవసరమైన కొనుగోలును పూర్తిగా వాయిదా వేయడం కూడా సరైంది కాదు. మన అవసరం ఏంటి, మన బడ్జెట్ ఎంత, మనకు ఎంత బంగారం అవసరం, పెట్టుబడి అయితే ఎంతకాలం పెట్టగలం, ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. దేశీయ బంగారం ధరపై రూపాయి విలువ కూడా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా బంగారం ధర సాధారణంగా డాలర్లలో నిర్ణయించబడుతుంది. కాబట్టి రూపాయి డాలర్ మారకం విలువలో మార్పులు భారతదేశంలో బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. రూపాయి బలహీనపడితే అంతర్జాతీయ ధరల్లో పెద్ద మార్పు లేకపోయినా దేశీయంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భారత్లో పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో బంగారానికి డిమాండ్ పెరగడం కూడా దేశీయ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి. అందుకే మనం చూస్తున్న బంగారం ధర వెనుక దేశీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా అంశాలు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పటికే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే బంగారం కొనేవాళ్లు ముఖ్యంగా తమ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకోవాలి. ధర పెరుగుతుందని ఆశపడి అవసరానికి మించిన బంగారం కొనడం మంచిది కాదు. అదే సమయంలో ధర పెరిగింది కాబట్టి ఇక బంగారం కొనకూడదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి కారణం ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది. ఎవరికో ఒకరికి పెళ్లి కోసం అవసరం ఉండొచ్చు, ఎవరికో ఒకరికి కుటుంబ సాంప్రదాయం కోసం అవసరం ఉండొచ్చు, మరికొందరికి పెట్టుబడి కోసం అవసరం ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఒకే నిర్ణయం సరిపోదు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర ఇంకా పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మధ్యలో కరెక్షన్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బంగారం ధరను ప్రభావితం చేస్తే అంతర్జాతీయ అంశాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అమెరికా వడ్డీ రేట్లపై వచ్చే సంకేతాలు, డాలర్ కదలికలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఇవన్నీ బంగారం తదుపరి కదలికను నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయి. అందుకే బంగారం ధర ఎక్కడికి వెళ్తోందో అంచనా వేయడం కంటే మన డబ్బును ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ధర పెరుగుతోంది కాబట్టి భయంతో కొనకండి. ధర తగ్గుతుందని ఆశపడి అవసరమైన కొనుగోలును పూర్తిగా వాయిదా వేయకండి. మీ అవసరం, మీ బడ్జెట్, మీ ఆర్థిక లక్ష్యం ఆధారంగా నిర్ణయం తీసుకోండి. బంగారం విలువైన ఆస్తి కావచ్చు, కానీ అది కూడా ఒక పెట్టుబడే. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్, ఖర్చులు, పెట్టుబడి కాలం, మీ ఆర్థిక లక్ష్యాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నా భవిష్యత్తులో ధర ఏ స్థాయికి వెళ్తుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి బంగారం ధరను చూసి భయపడకుండా, ధరను చూసి అత్యాశ పడకుండా మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయే నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమైన విషయం.